తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టర్ పి రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీన్ని అఫీషియల్గా గవర్నమెంట్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మాతో పాటు విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, అటెండ్ అయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్కి, పార్టీ కార్యకర్తలకి, సో వచ్చినటువంటి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఎన్టీ రామారావు గారి గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పడం జరిగింది. సో ఆయన ఒక మాటలో ఏంటంటే మన తెలుగుతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి ఆయన. సో వారి జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన జిల్లాలోనూ కూడా ఇప్పుడు అఫీషియల్గా జరుపుకోవడం అనేది సంతోషమని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటేనే సినీ రంగంలో అందరినీ ఊరు తొలగించి చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎన్టీఆర్ వేసే స్టెప్పులే మేము వేయాలనే ఆలోచనతో చూపించిన వ్యక్తి వారు సినీ రంగంలో. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి 44 సంవత్సరాలుగా, అంటే వారు పార్టీ స్థాపించి అధికారాన్ని కూడా చేపట్టిన తర్వాత రాజకీయ రంగంలో కూడా దేశంలో నలుమూలల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరితో కూడా మంచి పరిచయాలు పెట్టుకొని వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రప్పించి ఎన్నో పెద్ద పెద్ద సభలు నిర్వహించడం మనం చూసాం. వారు దేశ రాజకీయాల్లో కూడా చురుకుగా కూడా పాల్గొనడం అనేది కూడా మనం చూసాం. వారి లేని లోటే ఎప్పటికైనా. ఆయన ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు అయితే పదవీ బాధ్యతలు చేపట్టి ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆయన కొనసాగించిన పథకాలంటే ₹2 పథకం అనేది, బియ్యం ఇవ్వటం అనేది మొదట ఎప్పుడే అదొక సెన్సేషన్ అనేది ఆ వెల్ఫేర్ స్కీమ్ అనేది. ఇంకా దానితో పాటు ఎక్కువ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువ ఆలోచనలతో ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ భోజనం, మనం ఇల్లు అనేది ఈ కార్యక్రమాలతో కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ 103వ జయంతి కార్యక్రమాలని అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా వారికి తోచిన విధంగా కూడా అద్భుతంగా ఈ జయంతి కార్యక్రమాలు జరిపించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అప్పుడు పెట్టిన పథకాలని ఈరోజు అందరూ కూడా ప్రజలను కూడా గుర్తుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకసారి గమనించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన యుగ పురుషుడు. ఆయన సినీ రంగంలో రారాజుగా ఆయన వేసిన పాత్రలు ఈ రోజుకి కూడా ఎవరు వేయలేని రకంగా ఆయన ఆ రోజుల్లోనే కృష్ణుడి పాత్ర కానీ, భీముడి పాత్ర కానీ, దుర్యోధన పాత్ర కానీ ఏ పాత్రగా వేసినా కూడా మన పోతులూరి వీరబ్రహ్మం గారి పాత్ర కానీ ఆయనే సాటిగా నిరూపించుకోవడం జరిగింది. అప్పుడు ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒక నియంత పాలన చూసి ఆయన ఆ రోజుల్లోనే పార్టీ స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి పార్టీ అయిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ రోజుల్లో స్ఫూర్తితో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కానీ, పక్కా గృహాలు కానీ, అదేవిధంగా పెన్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లోనే ఆయన పెట్టినప్పుడు పథకాలు ఈ రోజుకి కూడా అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఒక ముందు చూపుతోటి పేద ప్రజలందరూ కూడా పక్కా గృహాలు ఉన్నాయి. అదివరకు మన కాలనీల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ కాలనీల్లో పక్కా గృహాలు లేవు. అలాంటిది ఆయన వచ్చిన తర్వాతే పక్కా గృహాలు అనేది కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు ఆయన చూపించిన దారిలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ సీనియర్ నాయకుడు అన్నవరప్పాడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ డేగల హనుమంతరావు మృతి పార్టీకి తీరని లోటని సిపిఐ నేతలు పేర్కొన్నారు.
పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్దత, ప్రజల కోసం చేసిన పోరాటాలు చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. హనుమంతరావు మృతదేహానికి నివాళి అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ కామ్రేడ్ డేగల హనుమంతరావు సేవలు పార్టీ చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ జిల్లా సమితి సభ్యునిగా పెనుగొండ, పెరవలి ఏరియా కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారని అన్నారు. అనారోగ్యంతో మరణించారు. ఆయన ప్రజా కళాకారుడిగా భూభాగవతాన్ని అందులో హీరో వేషం వేస్తూ కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్లో కూడా దశాబ్దాల తరబడి పనిచేశారు. ఈ అన్నవరపాడికి 2 సార్లు గ్రామ సర్పంచ్గా ఈ గ్రామ అభివృద్ధికి అహరహం శ్రమించారు. ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేశారు. దాంతోపాటు పెరవలి మండల కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేసి జిల్లా కౌన్సిల్లో, ఉమ్మడి జిల్లా కౌన్సిల్లో ఉండి పార్టీ అభివృద్ధికి ఈ ప్రాంతంలో తన శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఆయన మరణం కమ్యూనిస్ట్ పార్టీకి అలాగే ప్రజానాట్య మండలికి తీవ్రమైన నష్టం. ఆ ఓటుని భర్తీ చేయడం కూడా కష్టంతో కూడుకున్న పని. భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నవరపాడు నాయకులు డేగల హనుమంతరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆశయ సాధన కోసం జీవితాంతం కూడా పనిచేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో. మొదట ప్రజానాట్య మండలి పట్ల ఆకర్షితులై ప్రజల కళారూపాల్లో ప్రజల దగ్గర తీసుకెళ్లేదాని కోసం గ్రామీణ ప్రాంతాల్లో కరుడుగట్టిపోయినటువంటి మూఢత్వం లేకపోతే అనేకమైనటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా కళారూపాలకు ఆకర్షితులై ప్రజానాట్య మండలిని ఈ ప్రాంతంలో బలోపేతం చేయడం జరిగింది. ఆ ప్రజానాట్య మండలికి సంబంధించినటువంటి భూభాగవతం దళం, అన్నవరపాడు దళం అంటేనే రాష్ట్రంలోనే గొప్ప పేరెన్నికైనటువంటి దళంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఇంకా అనేక రాష్ట్రాల్లో 2000కు పైగా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలా ప్రజానాట్య మండలి ద్వారా ఆకర్షితులైనటువంటి హనుమంతరావు గారు వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై సిపిఐ పార్టీలో 1970 దశకంలో చేరారు. చేరిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాంత ప్రజా సమస్యలపైన ఎనలేనటువంటి పోరాటం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలపైన, వ్యవసాయ కార్మిక సమస్యలపైన, మహిళా సమస్యలపైన, అనేక సమస్యలపైన పోరాటం చేశారు. దాంతో ఈ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బలోపేతం కావడమే కాకుండా హనుమంతరావు గారిని ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్కి ఎన్నిక చేసుకోవడం జరిగింది. అలాగే రెండోసారి కూడా తిరిగి గ్రామ సర్పంచ్కి ఎన్నికయ్యారు. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ సర్పంచ్గా ఈ గ్రామంలో ఎనలేనటువంటి అభివృద్ధి ఈ గ్రామంలో చేయడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అమీర్పేట మైత్రివనం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అన్నారు. అన్ని ఎన్టీఆర్ లేకుంటే మీరు నాయకుడు అయ్యారా అని నిలదీశారు. అన్న నీడన బతికిన మీరు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడమేంటని ప్రశ్నించారు. రామారావు పేరు పెట్టుకున్న నకిలీలు కూడా ఈ రోజు నాయకుడిగా చలామణి అవుతున్నారని వ్యాఖ్యానించారు. మైత్రివనం చౌరస్తాలో భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు, భారతదేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, భారతదేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా 3 జాతి రత్నాల గురించి ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మొదటివాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఈ దేశ ప్రధానమంత్రితో సమానంగా ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా ఈ తాడిత పీడిత వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ రాజ్యాంగాన్ని రచించి, అదే కాదు ఆనాడు మహిళలకు ఓటు హక్కు లేదు. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు కావాలంటే కొన్ని దశాబ్దాలు కొట్లాడిన తర్వాత అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి, రాజులకు, చక్రవర్తులకు సమానంగా దళిత వాడల్లో ఉండే పేదలకు ఓటు హక్కు ఇచ్చి, తమను ఎవరు పరిపాలించాలి, ఎవరు శాసనాలు చెయ్యాలి అనంటే పేదవాడే నిర్ణయించుకునే ఓటు హక్కునిచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను
మొదట మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక రెండవ తరం శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మహిళ. ఈ మహిళా స్ఫూర్తి ప్రపంచ దేశాల ముందు ఈ దేశాన్ని తలెత్తుకొని నిలబెట్టే విధంగా ఒకనాడు రాచరికాలు, రాజభరణాలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో లక్షలాది కోట్లాది ఎకరాల భూములు ఉన్నప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లోనే ఆయుధమై పేదలను హింసిస్తున్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజభరణాలను రద్దు చేయడమే కాదు, భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ఆనాడు ఈ ప్రాంతంలో నిరంకుశ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధమే చేసిన పేదల కోసం భూ సంస్కరణలు తీసుకొచ్చి భూమి రాజుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న ఆ భూములను ప్రభుత్వం గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద లక్షలాది ఎకరాలను దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు పంచిపెట్టి భూమి హక్కును ఈ పేదలకు అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈనాడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, యుద్ధాలు చూస్తున్నాం, యుద్ధాలలో భారత ప్రధానమంత్రుల లొంగుబాటును చూస్తున్నాం. కానీ 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో పాకిస్తాన్ను ఓడగొట్టి బంగ్లాదేశ్ను విడగొట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జై కార్యకర్త నినాదంతో ముగిసిన టీడీపీ మహానాడు. పార్టీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబు చారిత్రాత్మక ప్రకటన. మెగా డిఎస్సీలో నిజాయితీగా నియామకాలు జరిగితే పూర్తి వివరాలు విడుదల చేయాలన్న పేర్ని నాని, లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్. ఆక్వా రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉండిలో వైసీపీ నాయకుల నిరసన. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను గాలి కొదిలేసిందని ఫైర్. అమీర్పేట మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.